జరిగినటువంటి ఎలక్షన్లో మిమ్మల్ని ఓడించడం జరిగింది. అది మీకు వార్నింగ్గా భావించాలి. మీరేదో నాకు పునర్జన్మ ప్రసాదించారు వెంకటేశ్వర స్వామి అంటున్నారు కదా, అది కానే కాదు. మీకు అది బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకు ఈ లడ్డు వ్యవహారం మీద ఇంకా మీరు ఫర్దర్గా ఏం చేయకుండా ఏదైనా ఉంటే గవర్నమెంట్ మీదే ఉంది, అధికారం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వంలో మీ కూటమి ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. మీరు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏదైతే ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు ఏదైతే సిట్ వేసిందో అందులో నిజానిజాలు తేల్చమని చెప్పేసి దోషులు శిక్షించండి. అంతేగాని ఇలాంటి హిందువులకి ప్రజలకి ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటూ, అలాంటి ఒక మంచి బుద్ధిని ఈ కూటమి నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ప్రసాదించమని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.